26 మే నుంచి 6 జూన్ వరకు జరిగిన నార్వే చెస్ 2025 ఛాంపియన్షిప్ అయితే ముగిసిపోయింది గైస్. ఈ టోర్నమెంట్ వచ్చేసి నార్వేలోని స్టావెంజర్ అనే సిటీలో జరిగింది. ఈ 13th నార్వే చెస్ టోర్నమెంట్లో మ్యాగ్నస్ కార్ల్సన్ అయితే మళ్ళీ ఛాంపియన్గా అయితే నిలిచాడు గైస్. ఈ చెస్ టోర్నమెంట్లో టాప్ 6 చూద్దాం మనం. సో మ్యాగ్నస్ కార్ల్సన్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో మన ఇండియన్స్ విషయానికి వచ్చేస్తే థర్డ్ ప్లేస్లో గుకేష్ దొమ్మరాజు ఉన్నాడు. అలాగే 5th ప్లేస్లో అర్జున్ ఎరగైసి ఉన్నాడు మన ఇండియా నుంచి. సో టాప్ 6లో మన ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారు. అదైతే మనకు ఖచ్చితంగా హ్యాపీ న్యూస్ గైస్. ఈ టోర్నమెంట్కి హైలైట్ ఏంటంటే గైస్, మ్యాగ్నస్ని గుకేష్ దొమ్మరాజు ఓడించడమే. సో అప్పుడు మ్యాగ్నస్ ఓడిపోగానే ఇలా టేబుల్ని ఇలా కొడతాడు. సో అది ఫ్రస్ట్రేషన్లో కొట్టాడని నేనైతే చెప్పాను. గుకేష్ చాలా కామ్గా సెటిల్గా ఉండని చెప్పాను. కానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, నేను రీసెంట్గా 2-3 ఇంటర్వ్యూలు కూడా చూశాను. సో అక్కడైతే నేను ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. సో దాని గురించి ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి గైస్. యాక్చువల్గా ఏంటంటే మ్యాగ్నస్ ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్లో ఒక చిన్న మిస్టేక్ ద్వారా అయితే ఓడిపోయాడు. సో ఆ ప్రెస్టేషన్లో అయితే మ్యాగ్నస్ అలా కొట్టాడు. గుకేష్ కూడా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే, తను ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్లో మ్యాగ్నస్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల తను యూస్ చేసుకుని గెలవడం వల్ల అయితే గుకేష్ కూడా షాక్లో ఉన్నాడు. సో మ్యాచ్ అయిపోయాక గుకేష్ కూడా అదే ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే మొత్తం టోర్నమెంట్ అయిపోయాక స్టేజ్ పైన కూడా ఈ టోర్నమెంట్లో హైలైట్ ఏంటి, నువ్వు చూసిన మంచి మూమెంట్ ఏంటంటే గుకేష్ని అడిగినప్పుడు కూడా ఆడియన్స్ అందరూ కూడా బెంచ్ని ఇలా కొడతా అయితే చేశారు గైస్. బీట్స్ మ్యాగ్నస్ అని అయితే చెప్పాడు. సో మ్యాగ్నస్ కూడా దాని గురించే చెప్పాడు. సో ఓవరాల్గా రిజల్ట్ విషయానికి వచ్చేస్తే మ్యాగ్నస్ ఛాంపియన్షిప్ అయితే నిలబెట్టుకున్నాడు గైస్. సో మన గుకేష్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అర్జున్ ఎరగేసి అయితే మన ఇండియన్ ప్లేయర్ అయితే 5th ప్లేస్లో ఉన్నాడు గైస్. అలాగే ఇదే టోర్నమెంట్లో ఉమెన్స్ విషయానికి వచ్చేస్తే అన్నా ముజిచుక్ అయితే యుక్రెయిన్ నుంచి అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. అలాగే కోనేరు హంపి అయితే థర్డ్ ప్లేస్లో ఉంది గైస్ మన ఇండియా నుంచి. వైశాలి రమేష్ బాబు అయితే 5th ప్లేస్లో ఉంది. సో వీళ్ళ పాయింట్స్ కూడా చూద్దాం ఇప్పుడు. మ్యాగ్నస్ అయితే 16 పాయింట్లు అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఛాంపియన్షిప్ అయితే నిలబెట్టుకున్నాడు మళ్ళీ. మన గుకేష్ దొమ్మరాజు అయితే 14.5 పాయింట్స్ అయితే థర్డ్ ప్లేస్లో నిలిచాడు. అర్జున్ ఎరగేసి అయితే 13 పాయింట్లతో 5th ప్లేస్లో అయితే నిలిచాడు గైస్. ఇక ఉమెన్స్ విభాగానికి వచ్చేస్తే అన్నా ముజిచుక్ అయితే 16.5 పాయింట్స్ అయితే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇక కోనేరు హంపి అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక కోనేరు హంపి అయితే 15 పాయింట్స్ అయితే థర్డ్ ప్లేస్లో నిలిచింది. వైశాలి రమేష్ బాబు అయితే 11 పాయింట్స్తో 5th ప్లేస్ అయితే నిలిచింది గైస్. ఇది గైస్ నార్వే చెస్ 2025 ఛాంపియన్షిప్ గురించి. ఈ టోర్నమెంట్ అయితే 26 మే నుంచి జూన్ 6 అయితే జరిగింది. మ్యాగ్నస్ అయితే ఆబ్వియస్గా మళ్ళీ ఛాంపియన్షిప్ అయితే గెలిచాడు గైస్. సో మన ఇండియన్స్ అయితే ఈసారి ద బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ న్యూస్. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టే మీకు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక మంచి వీడియో తగలదు. అంతవరకు బై, థ్యాంక్స్.